రష్యా దగ్గర చమురుకుంటున్నామని నెపంతోనే ఇప్పుడు 50% సుంకాలు విధించినటువంటి ట్రంప్కి నరేంద్ర మోదీ గారు నిన్న తన యొక్క అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నాకు నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం తప్ప మరొకటి కాదు, వాళ్ళని మళ్ళీ నేను నష్టాల్లోకి నెట్టలేను, అవసరమైతే ఆ నష్టాన్ని నేను భరిస్తాను అంటూ మాట్లాడినటువంటి మోదీ గారు ఇప్పుడు ట్రంప్కి మండిపోయే మరొక సంఘటన ఏంటంటే ఇప్పుడు పుతిన్కి ఫోన్ చేసి మరి మాట్లాడారు. ఎందుకంటే రేపు రాబోయే 23వ రష్యా భారత్ వార్షిక సదస్సుకి పుతిన్ అయితే ఆహ్వానించనున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ సదస్సు నిర్వహిస్తారు మన భారత్లో. కాబట్టి ఆ సదస్సుకి పుతిన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా వస్తానని కూడా మాట ఇచ్చారు. కాబట్టి ఆహ్వానించడానికి అయితే ఫోన్ చేశారు మోదీ గారు. ఈ విషయాన్ని పిఎంఓ ధృవీకరించింది కూడా. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి కూడా మాట్లాడారు. ఆయన తన జరుగుతున్నటువంటి పరిణామాలు, యుద్ధం ఏ విధంగా జరుగుతుంది అన్ని కూడా చెప్పడం జరిగింది మోదీ గారికి. అయితే శాంతియుతంగా పరిష్కరించుకోండి ఈ యుద్ధాన్ని, ఇంతకుముందు మాది ఏదైతే విధానం ఉందో అదే విధానం. యుద్ధం వల్ల 2 దేశాలు నష్టపోవడమే తప్ప లాభం ఉండదు. ఆ విషయాలు మాకు తెలుసు, మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం నష్టమే చేకూరుస్తుంది. విజయం ఎవరికైనా రావచ్చు, కానీ నష్టం ఇద్దరికీ ఉంటుంది అనేది మళ్ళీ మోదీ గారు తన యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పారు. అలాగే పుతిన్ గారు ఈసారి ఎమోషనల్గా మాట్లాడారు యుద్ధం గురించి. ఎందుకంటే ట్రంప్ భారతదేశం మీద ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో అయినా సరే భారత్ తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోకుండా రష్యాకి సపోర్ట్గా నిలబడడం, ఇప్పుడు మళ్ళీ రష్యాకి అన్ని విధాలుగా ఆదుకోవడం, ఇంకా అవసరమైతే నా మిత్రుడికి ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాను తప్ప చమురు కొనకుండా ఉండనంటూ చెప్పడం, ఇవన్నీ కూడా ఇప్పుడు భారత్ రష్యా యొక్క బంధాన్ని పెంచాయి. దీంతో ఇప్పుడు ఆయన యుద్ధం గురించి మాట్లాడటం, ఆ ఆపే అవకాశం ఏదైనా ఇస్తే నేను భారత్కైనా ఇవ్వచ్చు, అంటే మోదీ గారికైనా నేను ఇవ్వచ్చు, కానీ ఇటు ఖచ్చితంగా ట్రంప్కి అయితే ఆ క్రెడిట్ అయితే దక్కదు అనే విధంగా అయితే ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. దీని గురించి ఇంకా పిఎంఓ క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే యుద్ధం గురించి పుతిన్ మోదీ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని మాత్రం పిఎంఓ అయితే ధృవీకరించింది.